హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. రేపే వరలక్ష్మి వ్రతము. వ్రతం అన్నా నోములన్నా పెళ్ళైనా పేరంటమైనా మనం ఫస్ట్ తెచ్చుకునేవి గాజులు. వరలక్ష్మి వ్రతానికి కంపల్సరీగా మనమైతే వాయనాల్లో ముత్తైదువులకి బ్యాంగిల్స్ అయితే గాజులు అయితే ఇస్తాం కదండి. అలా ముత్తైదువుల కోసం నేనైతే కొన్ని సెట్స్ తెచ్చానమాట పంచడానికని చెప్పి. మన అరచేతులలో లక్ష్మీదేవి ఉంటుందంటండి. ఉదయాన్నే లేచిన వెంటనే అరచేతులను చూసుకోమని అంటుంటారు పెద్దలు. అందుకేను అలాంటి అరచేతుల్లో లక్ష్మీదేవి ఉన్న చేతులకి ఈ గాజులు వేసుకుంటే లక్ష్మీదేవికి వేసినట్టే అనిపిస్తుంది. మనం ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఉపయోగకరంగా ఉండేలా ఇవ్వాలండి. లేదంటే అసలు ఇవ్వకపోవడమే మంచిది అనేది నా ఉద్దేశము. ఈరోజైతే నేను ఈ సెట్స్ అయితే తీసుకొచ్చానండి. ప్రజెంట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదండి, ఇన్స్టాలో అన్నిటిలో బ్యాంగిల్స్ చాలా ఫేమస్ అయిపోయాయి అనమాట. ఇంకా అందుకని చెప్పి 1-2 ఇస్తే ఏం బాగుంటుంది అని చెప్పేసి డజన్ బ్యాంగిల్స్ వాయినాల్లో ఇద్దామని చెప్పేసి ముత్తైదులకైతే తీసుకొచ్చాను. ఇవి కొన్ని సింగిల్ స్టోన్ బ్యాంగిల్స్ అండి. ఇది సింగిల్ స్టోన్ బ్యాంగిల్స్ పింక్ కలర్. ఇవి వచ్చేసి స్టోన్ మొత్తం బ్యాంగిల్ మొత్తం స్టోన్ ఉన్న బ్యాంగిల్స్ అండ్ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అండ్ సింగిల్ స్టోన్ బ్యాంగిల్స్, లీఫ్ డిజైన్ బ్యాంగిల్స్ అయితే తీసుకొచ్చానండి. అన్నీ 2 సెట్స్ అయితే తీసుకొచ్చాను. ఇవి లీఫ్ డిజైన్ బ్యాంగిల్స్ అండి. ఇవి లీఫ్ డిజైన్ బ్యాంగిల్స్ వచ్చేసి 100 రూపీస్ పడ్డాయండి డజను. సింగిల్ స్టోన్ బ్యాంగిల్స్ వచ్చేసి 60 రూపీస్ పడ్డాయి. ఇంకా నార్మల్గా ఎక్కువ స్టోన్స్ ఉన్నవి కూడా 100 రూపీసే పడ్డాయి అన్నమాట. ఇవి కూడా 100 రూపీసే పడినాయండి. ఈ గాజులన్నీ మనము అమ్మవారికి అలంకరించుకుంటాం కదండి. అలాగే మన ఇంటికి వచ్చిన ముత్తైదులు మనకి ఏంటి దేవతలతో సమానం కదా. అలాంటి వాళ్ళకి మనము ఏదైనా మంచిదే ఇవ్వాలి, ఉపయోగకరంగా ఇవ్వాలి అనే ఉద్దేశంతో అయితే అవి ఇచ్చాను. అవి ఇద్దామని చెప్పి తీసుకొచ్చాను అనమాట. ఇంకపోతే ఇవి నేను సైడ్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి. కొన్ని చిన్న సింగిల్ స్టోన్ బ్యాంగిల్స్ అండ్ చిన్న చిన్న డిజైన్స్ ఉన్న బ్యాంగిల్స్. ఇవి డ్రెస్సెస్ పైకి వాటిపైకి వేసుకోవచ్చు, లేదా ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకుంటే సైడ్ బ్యాంగిల్స్లా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇంకా నాకు లాస్ట్ వన్ అయితే భలే సంతోషంగా అనిపించిందండి. ఇవి నేను ఇంటికి వచ్చాక చూసుకున్నాను అనమాట. అక్కడ హడావుడిగా తెచ్చేసుకున్నాను ఫస్ట్ నచ్చాయని చెప్పేసి. అయితే ఈ బ్యాంగిల్స్లో లక్ష్మీదేవి రూపం ఉందన్నమాట, లక్ష్మీదేవి మూర్తి ఉంది. నేనైతే అక్కడ గమనించలేదండి. నార్మల్గా బ్యాంగిల్ అక్కడంతా హడావిడిగా ఉంటే నేను ఇంటికి వచ్చిన తర్వాతగా చూసుకున్నాను అనమాట. బ్యాంగిల్స్ అయితే ఇంటికి తెచ్చుకున్న తర్వాతకి నిజంగా వరలక్ష్మి వ్రతానికి లక్ష్మీదేవి మా ఇంటికి ముందుగా వచ్చేసినట్టు అనిపించింది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా అయితే నేను అలంకరించి పెట్టి ఇంకా రేపు మార్నింగ్ ముత్తైదులకు ఒక 5గురికి కానీ 9 మందికి కానీ ఇస్తాం కదండి. అలాగా వాళ్ళకి వాయనాల్లో అయితే ఇలా ఇద్దాము. డజన్ బ్యాంగిల్స్ అయితే తెచ్చాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.